హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతుంది. భూముల అమ్మకానికి వ్యతిరేకంగా విద్యార్థులు 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే తాజాగా విద్యార్థుల ఆందోళన చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులు యూనివర్సిటీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కేవలం యూనివర్సిటీ సిబ్బంది అలాగే ఇంకొంతమంది క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు మాత్రమే పోలీసులు లోపలికి ఐడి కార్డులను చూసి అనుమతిస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు మాత్రం లాఠీ చార్జితో చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గత 4 రోజులుగా భూముల అమ్మకానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారిగా లాఠీ చార్జ్తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. लाठी चार्ज करोगे आप? नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी ना। హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర లాఠీ చార్జ్ జరిగింది. విద్యార్థులపై పోలీసులు లాఠీలు జొలిపించారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 4 రోజులుగా విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రైట్, దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర గత 4 రోజులుగా భూముల అమ్మకానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రైట్, మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, కొంత హెచ్టియు యూనివర్సిటీ దగ్గర మాత్రం టెన్షన్ వాతావరణం మనకు కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి నిరంతరాయంగా విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు, సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ఏదైతే ప్రభుత్వం 400 ఎకరాల భూమిని వేలం వేయడం లేదా అమ్మకానికి పెట్టినట్టు ఇట్టి పరిస్థితుల భూమిని అమ్మొద్దు, వేలం వేయద్దు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేయొద్దు, అది హెచ్సియుకి సంబంధించినటువంటి ల్యాండ్, దాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా మా మీద ఉంది. అక్కడ పర్యావరణాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, జిముకలు అరుపులను, వాటి ఆర్తనాదాలు వింటా ఉంటే కన్నీళ్లు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 400 ఎకరాలు హెచ్సియుకి సంబంధించినటువంటి ల్యాండ్, దీనిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదును చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో జేసీబీలు, బుల్డోజర్లు మేము అడ్డుకుంటామంటూ విద్యార్థి సంఘ నాయకులంతా కూడా గత 3 రోజుల నుంచి కంటిన్యూగా రాత్రి పగలు వాళ్ళు పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక లీగల్ గా మేము హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి లీగల్ గా తీర్పు వచ్చింది మాకు. ఆ ల్యాండ్ గతంలో ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి ల్యాండ్, దాన్ని ఆ లీజు ఏదైతే లీజ్ ఇచ్చినటువంటి లీజును, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని ప్రభుత్వం 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూమిగా కోర్టు నుంచి తీర్పు తెచ్చుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా 400 ఎకరాలు ప్రభుత్వానిదే, అంగుళం జాగా కూడా హెచ్సియుకి సంబంధించింది లేదు. కేవలం బీజేపీ, బీఆర్ఎస్ విద్యార్థులను, విద్యార్థి నాయకులను రెచ్చగొట్టి ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలకు తెరలేస్తున్నట్టు అక్కడ కొంత అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్ చేస్తున్నారు రామదాస్. బట్ ఏదేమైనా ఇవాళ ఉదయం నుంచి మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడికి బీజేపీ మహిళా మోర్చా నాయకులు చేరుకున్నారు, ఏబీపీ నాయకులు, అదేవిధంగా సిపిఎం సంబంధించిన నాయకులు కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు అక్కడికి వెళ్లారు. అక్కడ వెళ్ళినటువంటి సందర్భంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. కొంతమంది ఆ డ్రోన్లు ఎగరవేసి 400 ఎకరాల్లో ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేశారు. వాళ్ళని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది స్టూడెంట్స్ ఆ గేటు పై నుంచి దూకి బయటకు వచ్చి నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంకొంతమంది మహిళా మోర్చా కావచ్చు, బీజేపీ నాయకులు అక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్స్ కు మద్దతుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నటువంటి సందర్భంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఇచ్చారు, ఇంకొంతమందిని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగానే కొంత లాఠీ చార్జ్ జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులు కంట్రోల్ చేసే పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ స్టూడెంట్స్ కు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎవరైతే
ఉద్యోగస్తులు ఉంటారో వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఐడీలు చెక్ చేసి ఎవరైతే విధులకు హాజరవుతున్నటువంటి ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడీలు చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. వేరే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా ఆందోళనకారుని, ఉద్యమకారుని, అదేవిధంగా విద్యార్థి నాయకులు లోపలికి పంపించే ప్రయత్నం చేయట్లేదు పోలీసులు. ఈ నేపథ్యంలో కొంత అలజడి క్రియేట్ అయ్యి అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీశరం. సో మనం చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆందోళనకారులపై లాఠీలకు పని చెప్పారు పోలీసులు. ఇక భూముల అమ్మకానికి సంబంధించి వరుసగా 4 రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళన నేపథ్యంలో ఒక్కసారిగా యూనివర్సిటీలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించినటువంటి విద్యార్థులతో కలిసిన ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా గత 4 రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కేవలం యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు మాత్రం లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఆందోళన అణచివేసేందుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక న్యాయపరంగా ఈ భూమి తమదేనంటూ ప్రభుత్వం వైపు చెప్తుంటే విద్యార్థులు మాత్రం అక్కడ ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ విద్యార్థులు గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం తీసుకోవద్దంటూ చేస్తున్న ఆందోళన ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీసింది. నశించాలి. నశించాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.